గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు స్ట్రాంగ్ అయిపోయింది. అండ్ నేను శ్రీముఖి వి ఎంజాయ్ అవినాష్ కంపెనీ టు ద కోర్. వి ఎంజాయ్ అవినాష్ కంపెనీ. మాకు అవినాష్ ఉంటే ఎన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, నువ్వు కూడా ఉంటావు కదా, నవ్వుతూనే ఉంటాం. ఐ జస్ట్ లవ్ అవినాష్ కంపెనీ. నాకు అవినాష్ని చూస్తే నవ్వు వస్తుంది. నాకు శ్రీముఖి అవినాష్ ఇలా కనిపించగానే నవ్వు వస్తుంది. అమ్మా అనుకుంటే వస్తాడు, నవ్వు వస్తుంది. ఐ ఎంజాయ్ శ్రీముఖీస్ అండ్ అవినాష్ కంపెనీ. అందుకే ఒకప్పుడు అందరితో తిరిగేవాడిని. ఇప్పుడు ఓన్లీ ఆఫ్టర్ బిగ్ బాస్ ఓటీటీ నాకు దిస్ ఈజ్ నాట్ ద లైఫ్, ఇట్ హ్యాస్ టు బి దిస్, నాట్ దిస్ అని అనిపించి ఓన్లీ క్లోజ్ పీపుల్, ఒక 4 పిల్లర్స్గా పెట్టుకొని, ఒక అనుదీప్, ఒక శ్రీముఖి, ఒక అవినాష్, ఒక యాంకర్ శివ, ఈ 4 పిల్లర్స్తో లైఫ్ని అలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. నీకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తోటి బాగా పరిచయాలు ఉన్నాయి కదా, ఎలా అవి? అన్ని రేడియోనే, అన్ని నా ప్రొఫెషన్ వల్లే. ఇఫ్ ఐ నో ప్రదీప్ మీరు కలిసి వర్క్ చేశారు. ప్రదీప్ మాస్టరాజు, ప్రదీప్ అన్న వచ్చేసి, ప్రదీప్ అన్న నేను రెడ్ ఎఫ్ఎంలో జాయిన్ అయినప్పటికీ రేడియో మిర్చిలో ఆర్జే మనోడు సేమ్ నైట్ షో చేసేవాడు. ఆర్కుట్ ఉండేది అప్పట్లో. ఆర్కుట్లో ప్రదీప్ అనే నాకు పర్సనల్గా మెసేజ్ చేసి, హాయ్ చేతు, వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అని చెప్పేసి అని ఉండే. అట్లా నాకు ఏదైనా ప్రొఫెషనల్గా, బికాస్ ఈజ్ ద సీనియర్ కాబట్టి, నాకు ప్రొఫెషనల్గా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా రేడియోలో ఐ యూస్ టు కాల్ ప్రదీప్ అన్న, ఐ యూస్ టు మీట్ ప్రదీప్ అన్న ఇట్లా అవుతుంది, ఈ యాక్టివిటీ అవుతుంది, సో వాట్ టు డూ, ఎట్లా చేయాలి అది అని టిప్స్ తీసుకునేవాడిని. హీ యూస్ టు గైడ్ మీ. అట్లా ప్రదీప్ అన్నతో పరిచయం. ప్రదీప్ అన్నతో నేను ఒక్క షోలో కూడా పార్టిసిపేట్ చేయాల, జస్ట్ పార్టిసిపెంట్కి వెళ్ళాను కానీ ఫుల్ షో చేయాలి. దిస్ ద ఫస్ట్ షో బేబీ జోడి సీజన్ 2. ఫస్ట్ అదే చెప్పిన వెళ్ళగానే, దిస్ ద ఫస్ట్ షో అని అంటే, అవును కదరా మనం ఇప్పుడు దాకా చేయలేదు కదరా అని చెప్పి. యా, అట్లా బిగ్ బాస్ ఏమైనా ఉపయోగపడిందా నీకు? డబ్బులు వచ్చినాయి. డబ్బులు 3 వారాలకి నా పేమెంట్ మంచిగా ఉండే 1 వీక్కి. సో నాకు 3 వారాలకి మంచిగా పేమెంట్ వచ్చింది, డబ్బులు బాగానే వచ్చినాయి. అండ్ నాకు బిగ్ బాస్ నుంచి ఇఫ్ ఐ అచీవ్ సంథింగ్ అంటే కనుక, మంచి ఫ్రెండ్షిప్ విత్ యూ, అనిల్, బిందు. సో వాట్ ఐ అచీవ్ ఫ్రమ్ బిగ్ బాస్ ఓటీటీ అంటే కనుక, పీపుల్ లైక్ యూ, పైసల్, అంతే, మెమరీస్, డిప్రెషన్, ఇంకేం ట్రామా, ఇంకేం రాలే. ఇవే వచ్చినాయి బిగ్ బాస్ ఓటీటీ నుంచి నాకు. మరి నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి ఆ బిగ్ బాస్ టైంలో ఎందుకు సపోర్ట్ చేయలేదు నీకు? సపోర్ట్ చేశారు, ఎవరికి వాళ్ళు చేయాల్సింది చేసిండ్రు. బట్ ఓటీటీ కాబట్టి రీచ్ అవ్వలేదు. సో ఫీల్ అవుతావా ఓటీటీకి వెళ్ళాను? ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ రిగ్రెట్. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, వెళ్ళకపోయింటే కనుక. టీంతో పరిచయాలు అన్నీ ఉండేవి కావా? నాకు ఫస్ట్ నుంచి టీవీతో పరిచయాలు ఉన్నాయి, టీంతో. యా, మేబీ స్టార్ మైజ్ 1 ఛానల్ నన్ను ఎవ్రీ టైమ్ సపోర్ట్ చేస్తారు, టు బి ఫ్రాంక్. బిగ్ బాస్ ఓటీటీ అన్ఫార్చునేట్లీ అలా జరిగింది. ఐఎమ్ సపోజ్ టు గో టు సీజన్ 4. నేనే వద్దనుకుని ఆగిపోయినాను. ఓటీటీ వచ్చింది, ఓకే అని చెప్పేసి వెళ్ళినా. ఓటీటీ కూడా వెళ్ళడానికి కారణం ఏంటి, మనం ఓటీటీకి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉంది అని చెప్పారు కాబట్టి. అది అవ్వట్లేదు. వి బీన్ వెయిటింగ్, ఏదో ఒక సీజన్లో వస్తాము అని చెప్పేసి. నేనైతే ఎవ్రీ సీజన్ మనం వెయిట్ చేస్తున్నాం. సీజన్ వచ్చిందంటే అదొక ట్రామాకి వెళ్ళిపోతున్నాం. అది కానీ మనకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పింది ఓటీటీ వాళ్ళని మెయిన్ సీజన్ స్ట్రీమ్ తీసుకుంటామని చెప్పి అన్నాను. స్టేజ్ మీద నీకు నాగార్జున గారు చెప్పారు కదా, ప్లీజ్ టేక్ శివ టు సీజన్ 6 అని చెప్పి. వి ఆల్ ఫెల్ట్ ఓకే, సీజన్ 6 లో శివ ఉంటాడు అని చెప్పి అనుకున్నాను. నాగ్ సార్ మాటనే అసలు అవ్వలేదు, ఇట్ డిడ్ంట్ వర్క్. పర్సనల్గా ఆయన పర్సనల్ రిక్వెస్ట్ చేసింది. అవును, ఛానల్ హెడ్కి. సో ఐమ్ టాకింగ్ అబౌట్ స్టార్మా, 1 ఛానల్ హూ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ మీ. మంచిగా ఈవెంట్స్కి పిలుస్తారు, ఆదివారం షోకి పిలుస్తారు, స్పెషల్స్ ఏమైనా ఉంటాయి. అండ్ బిగ్ బాస్ ఓటీటీ తర్వాత దే కాల్ మీ ఫర్ బీబీ జోడి సీజన్ 1. ఆ సీజన్ 1 ఆపర్చునిటీ ఇచ్చారు. దాని తర్వాత కేబీకేజీ సీజన్ 1, దానికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు బీబీ జోడి సీజన్ 2, దీనికి ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఏ షో చేసినా కూడా నేను మైండ్లో ఉంటా వాళ్ళకి. సో మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదర్ ఛానల్స్లో జెమినీ ఏమైనా షోలు చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. జీ తెలుగు ఐ నెవర్ వర్క్డ్. ఈటీవీ ఓన్లీ షోస్కి వెళ్ళడం కానీ ఫుల్ ప్రాజెక్ట్. అండ్ ఎక్కువగా టీవీ షోస్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా నా జాబ్. నేను ఎవ్రీడే 9 hours బ్లాక్డ్. పొద్దున్న 9:30 to 6 o'clock నా ఆఫీస్. ఏదున్నా కూడా ఆఫ్టర్ 6 చేసుకోవాలి, లేదా లీవ్లు పర్మిషన్స్ పెట్టుకొని చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఈ షోస్ చేసుకుంటున్నా. పెళ్ళి ఎప్పుడు అయినప్పుడు దిస్ వన్ క్వశ్చన్, ఐఎమ్ హ్యాపీ దిస్ వే. చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, స్టిల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో నాకు దిస్ ఈస్ గివ్ మీ హ్యాపీనెస్. సో మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీకి నేను మెంటల్లీ, ఫిజికల్లీ నాట్ రెడీ. అప్పుడు అనుకుంటాను, ఓకే లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ ద న్యూ లైఫ్ అని అనిపిస్తుంది. మళ్ళీ దాని తర్వాత నాట్ నౌ, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని అనిపిస్తుంది. అలా 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 ఇక్కడ దాకా వచ్చేసిన. చేసుకుంటావు.
వద్దా? చేసు ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ మీద ఈ బాడీ మీద ఎప్పుడు చాలా కామెంట్స్ వచ్చినా కూడా ఎందుకు పట్టించుకో? పోనీ ఇది మధ్యలో నవ్వుతావు ఎందుకురా? ఇది కాన్సెప్ట్స్ అన్ని తెలుసు, నా పెళ్లి గురించి తెలుసు, నా బాడీ గురించి తెలుసు, నా బిగ్ బాస్ గురించి తెలుసు, నా ఫ్రెండ్స్ గురించి తెలుసు, శ్రీముఖి ఎలా అప్రోచ్ తెలుసు అన్ని. బట్ మిమ్మల్ని అడగాలని చెప్పేసి మీ కాన్సెప్ట్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాడు. అది అడిగి ఏం చెప్తారని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి హెల్దీగా ఉండేవాళ్ళం. నేను మొత్తం నా ఫ్యామిలీ, మై కజిన్స్ అందరూ కూడా. సో హెరిడిటరీ ఫ్యామిలీలో ఉంది అది. అవి ట్రై చేస్తాను. ఒక 3 నెలలు మంచిగా, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫోటోలో సన్నంగా కనిపిస్తుంది. అదే 3 నెలలు స్ట్రిక్ట్ డైట్, అసలు నో పార్టీస్ నథింగ్, స్ట్రిక్ట్ డైట్ చూస్తావు కదా. దాని తర్వాత మళ్ళీ నీలాంటి వాళ్ళు తగ్గుతారు, చైతు ఎక్కడున్నా చైతు అని ఫోన్ చేస్తారు. సో ఫ్రైడే సాటర్డే వచ్చిందంటే చైతు ఎక్కడికి వెళ్దాం చైతు అంటావు. ఇట్లా ఫ్రెండ్స్ అంటారు. అక్కడతో మండే టు ఫ్రైడే స్ట్రిక్ట్ డైట్ నడుస్తుంది. ఫ్రైడే నైట్ కి నాశనం అయిపోద్ది మొత్తం ఇలాగే జరుగుతుంది. చాలా మండే నుంచి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అలా అనుకుంటాను. బట్ ఎవ్రీ ఇయర్ అనుకుంటాను, కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. ఐ షుడ్ వర్క్ ఆన్ మై బాడీ. చాలా టీవీ షోలు అన్నిటికీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మిస్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని నేను అనుకుంటాను. బట్ ఇట్స్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. మేము ఎంత చేసినా కూడా మరీ నేను అంత తినేస్తానంటే కూడా అంత ఫుడీ అంటే అది కూడా కాదు. మేము ఇంత తింటేనే, అంటే ఫుడీ అంటే 24 గంటలు తిన్నా కదా. తింటే ఎలా అయితే తింటాం, ఎంత ఏం తినను కదా. ఎంతైతే తినాలో అంత. నాకన్నా ఎక్కువ తినేది నువ్వు, గట్టి తింటావు మంచిగా. నేను ఎంత తింటా ఇప్పుడు. ఎందుకు 3rd month తిగ్గిద్దాం, 6th month. ఐ షుడ్ వర్క్ ఆన్ ఇట్. అది రావట్లేదు. ఏదన్నా మనకి ఇప్పుడు కసి అనేది స్టార్ట్ అవ్వాలి కదా. సో గట్టిగా తగలలేదు అనుకుంటా నాకు. ఇంకా ఏదైనా మంచి కమెంట్, చాలా మంది రీసెంట్ గా కూడా చేత యువర్ డాన్సింగ్ రియలీ గుడ్, సదాగర్ కూడా అన్నారు. బాంగ్లా అది ఎడిటింగ్ లో అయిపోయిండ్రు. చేత ఐ షుడ్ నాట్ మెన్షన్ దిస్, బట్ దెన్ ఇట్లాంటి బాడీ పెట్టుకొని యువర్ డాన్సింగ్ ఇంత హెవీగా విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అమేజింగ్ చేత అని చెప్పేసి నేను చెప్పడం. అసలు చాలా మంది నేను నీ డ్యాన్స్ చూస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తుంటాను. మరి ఎక్కడ నేర్చుకున్నావు ఏమన్నా? జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నారు అని చెప్పి చాలా మంది, పాత జూనియర్ అలా ఉన్నావు అని చెప్పారు. చాలా మంది కామెంట్స్ చేశారు. మన శేఖర్ మాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పారా మాట? శేఖర్ మాస్టర్ లాంచ్ ఎపిసోడ్ లో చూసినప్పుడు సర్ప్రైజ్ అయ్యారు. బికాస్ ఫస్ట్ టైం ఆయన కేబీకేజీలో చూసారు, చిన్న డాన్స్లే. కానీ లాంచ్ ఎపిసోడ్ చూసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చేతు డాన్స్ చేస్తాను. చాలా బాగా చేస్తున్నాను, చాలా గ్రేస్ఫుల్గా, చాలా ఎక్స్ప్రెసివ్ గా. సదా మ్యామ్ ఆల్రెడీ సీజన్ 1 లో తెలుసు కదా. శ్రీదేవి మ్యామ్ ఆల్సో సర్ప్రైజ్డ్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ చేతు అని చెప్పి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to